హలో, మరి ఒకసారి ఈ మధ్యాహ్న శుభాకాంక్షలతో వందనాలు తెలియజేస్తున్నా. Since yesterday we have been listening to the word of God in various ways. అనేక విధానాలుగా నిన్నటి నుండి దేవుని వాక్యాన్ని మనం వింటూ వస్తున్నాం. It was also my privilege to be a part of this meeting this time and expound the word of God to you. నాకు కూడా దేవుడు ఈ సభలలో నేను కూడా భాగం పంచుకోవడానికి దేవుడు అనుకూలపరిచినందుకై దేవుని స్తుతిస్తూ ఉన్నాను. I also take this opportunity to thank the dear brethren for calling me here, giving me an opportunity to share the word in this manner and enjoy your fellowship. అదెంకలో ఉన్న స్థానిక సంఘములో ఉన్న సహోదరులు సేవకులు నన్ను ఆహ్వానించి ఇక్కడ సభలలో మీతో కలిసి సహవాసం చేయడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. I thank you for the hospitality and fellowship that you have shown to me in every way in the Lord's name. దేవుని నామమును బట్టి నా పట్ల మీరు జరిగించిన ప్రతి విధమైన పరిచర్యలను బట్టి మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. In spite of the extreme heat in this region, you have taken care of me so well and kept me so comfortable. ఈ ప్రాంతంలో ఉన్న అతి ఉష్ణాన్ని బట్టి నాకు మీరు చూపిన ప్రతి విధమైన పరిచర్యలను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. In fact, you kept me more comfortable than what I would be at my own home. నా ఇంటిలో ఉండే సౌకర్యం కంటే ఇక్కడ మీరు ఇచ్చిన సౌకర్యం ఇంకా ఎక్కువగా ఇచ్చారు నాకు. I thank you all for everything. అన్నిటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. May God continue to bless you for all that you have done in the Lord's name. దేవుని నామాన్ని బట్టి మీరు చేసిన ప్రతి పరిచర్యలను బట్టి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. This is the last message in the series of the studies that we are having. మనం ధ్యానిస్తున్న ధ్యానాల్లో ఇది చివరి వర్తమానం. Maybe I will have a gospel message later in the evening and then I will be leaving. సాయంకాలం సమయంలో చాలా చిన్న సువార్త సందేశం ఉంది నాకు. ఆ తర్వాత నేను ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్తున్నాను. Please do remember my family and the ministry of the Lord that we are doing in the Lord's vineyard. దేవుని యొక్క ద్రాక్ష తోటలో మేము చేస్తున్న సేవా పరిచర్యను బట్టి, మా కుటుంబాన్ని బట్టి, నా ఆరోగ్యాన్ని బట్టి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. I was also privileged to share the ministry along with the esteemed servants of God from different parts. ఇతర పట్టణాల నుండి, గుంటూరు నుండి వచ్చిన జాన్సన్ బాబు గారితో, అలాగే తిమ్మసముద్రం నుంచి వచ్చిన కృపాదానంతో గారు కలిసి నేను దేవుని వాక్యం పరిచర్య చేయడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. Even though I could not understand the whole thing that was spoken in Telugu, but I know the Lord has used them mightily and we were all complimenting to one another through our messages. తెలుగులో చెప్పబడిన ప్రతి వర్తమానాలు నేను సంపూర్ణంగా అర్థం చేసుకోలేను, కానీ మెట్టుకు దేవుని నామ ఘనత కొరకు వాడబడ్డారని నమ్ముతున్నాను. We were meditating based on the book of Acts chapter 2:42, titling it as the fundamental practices of the local church. నిన్నటి ఉదయకాలం నుండి మనం ధ్యానిస్తూ వచ్చాం అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనం. దానికి ఒక పేరు పెట్టుకున్నాం, స్థానిక సంఘము యొక్క ప్రాథమిక సూత్రాలు అని. There are several things that we needed to share, but due to lack of time we have looked into very few aspects. అనేక సంగతులు మీతో పంచుకోవాలి ఈ అంశములో అని నాకు ఆశగా ఉంది, కానీ మన మధ్య ఉన్న సమయం కొద్ది కాబట్టి కొన్ని సంగతులు ధ్యానం చేద్దాం. But before I proceed and close this message, I would like to leave few words with my dear brothers and sisters which you should remember always in your life. మీ యొక్క జీవితంలో నేను ఈ స్థలాన్ని విడిచి వెళ్ళక ముందు ఇక్కడ చేరి వచ్చిన సహోదరులందరికీ నేను మనవి చేసేదంటే, మీ జీవితంలో జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన ఒక అంశాన్ని జ్ఞాపకం చేయదలుచుకున్నాను. One thing that I have understood from the word of God, also from my personal experience, ఒకటి నేను అర్థం చేసుకున్నాను దేవుని వాక్యం ద్వారా, అంత మాత్రమే కాకుండా వ్యక్తిగతమైన నా అనుభవాన్ని బట్టి, there is no alternative for your home assembly. మన స్థానిక సంఘాలను మించి లేదా మరి యొక్క అవకాశం లేదు, లేదా మరి యొక్క స్థలము లేదు మన జాగ్రత్త కొరకు. Anywhere you go, any church you go, any assembly you go, your home assembly is totally different. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఏ సంఘానికైనా వెళ్ళు, కానీ నీ స్థానిక సంఘము చాలా ప్రధానమైనది మనకు. I'm a person who is a first generation with the assemblies, as I said yesterday. నేను నిన్నటి దినాన్ని చెప్పాను, ఈ బ్రదరన్ సంఘాల్లో నేనే మొదటి తరమని. I also have associated and seen and mingled with many people, many organizations in different ways in the past. అది గతములో నేను అనేక సేవాపరమైన లేదా క్రైస్తవ సంబంధమైన సంస్థలతో కలిసి పరిచర్య చేసిన సందర్భాలు ఉన్నాయి. But if there is one group of people who entirely depend only on the scriptures, it is our assemblies alone. కేవలము నేను చూసిన ఈ అనేక క్రైస్తవ సంస్థలన్నిటిలో కూడా ఒకే ఒక గుంపు లేక జనాంగం ఉంది, సంపూర్ణంగా దేవుని వాక్యం మీద ఆధారపడి నడిచే సంఘాలు మన బ్రదరన్ సంఘాలు. Many other churches around, if you take,
మన చుట్టూ ఉన్న అనేక ఇతర సంస్థలతో కూడిన సంఘాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, even if the word is taken away, they have many other constitution by which they will be kept united. దేవుని వాక్యం తీసి ప్రక్కన పెట్టుకున్నా కూడా వారు ఐక్యతగా కొనసాగడానికి ఇంకా చాలా సంగతులు ఉన్నాయి వాక్యం కాకుండా వాళ్ళకి. But when it comes to the question of our assembly, కానీ మన సంఘాల విషయంలోకి వస్తే we have only the word of God. మనకు దేవుని వాక్యం తప్ప మరి ఇంకేమీ లేదు. We have no organizations, మనకి ఏ సంస్థలు లేవు, we have no liturgies, అదిగో మనకు ఇంకా ఇతర వ్యాపకాలు లేవు, we have no constitution, అదిగో మనకు సంస్థ కింద వచ్చే విధానాలు లేవు, we have no membership. మనకు సభ్యత్వం విధానాలు లేదు మన సంఘాల్లో. I remember one of my old colleague was once debating with me on some of the doctrinal things. అదిగో ఈ సిద్ధాంతపరమైన విషయాల్లో నా పాత స్నేహితుడు ఒక వ్యక్తి నాతో చర్చించాడు. He was not very happy that I am standing with assemblies. నేను సంఘాల మధ్య నిలబడి పరిచర్య చేస్తున్న విషయంలో ఆయన సంతోషంగా లేడు. Finally he lost the argument with me. అతను నాతో చర్చించాడు, అనేక సంగతులు వాదించాడు. So he told me like this. అతను ఇలాగ చెప్పాడు నాకు, What is there in the brethren assembly other than the Bible, other than the word? దేవుని వాక్యం తప్ప బ్రదరన్ సంఘాల్లో ఇంకా ఏముందని అడిగాడు నన్ను. That was enough for me. నాకు ఆ మాటే చాలనిపించింది. Even he agreed, we have the word. ఆయన కూడా అంగీకరించాడు, ఏమంటే మనకు దేవుని వాక్యం ఉంది అన్న సంగతి. And our assemblies are always keeping to the word of God. మనము ఎప్పుడు కూడా మన సంఘాలు దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేవారం అయి ఉండాలి. When I initially came to this assembly, నేను ఈ సంఘానికి వచ్చినప్పుడు, I mean to the Brethren Assembly Fellowship, ఆ బ్రదరన్ సంఘ సహవాసంలోకి వచ్చినప్పుడు way back in 1982, or more, over 35 years. 35 సంవత్సరాల కింద అనగా 1982వ సంవత్సరంలో నేను ఈ సహవాసంలో ప్రవేశించాను. I just did not come like that. I had lot of arguments, debate and discussion with many people regarding the doctrine. నేను సాదాసీదాగా బ్రదరన్ సంఘ సహవాసంలోకి రాలేదు. అనేక మంది బ్రదరన్ సంఘ నాయకులతో అనేక రకాలుగా చర్చించి వాదించాను. But one thing I was convinced at the end, చివరికి నేను ఒక విషయానికి రాజీ పడ్డాను. whatever is taught in our assemblies, మన సంఘాలలో ఏదైతే మనం బోధిస్తున్నామో it is based on the scriptures. ఖచ్చితంగా వాక్యానుసారమైన బోధ మంది. Whether you practice it or not, that is a different నీవు thing. దాన్ని అవలంబించవచ్చు, సంఘాల్లో అవలంబించకపోవచ్చు, అది వేరే విషయం. I'll tell you, there are better practical Christian in other churches than our assemblies. మన సంఘాలలో ఉండే విషయాల కంటే కూడా బయట సంఘాలలో అవలంబించడానికి ఇంకా ఎక్కువ సంగతులు చాలా ఉన్నాయి. But we base our teaching only on the word of God. కానీ మన బోధలు, మన సిద్ధాంతం అంతా దేని మీద ఆధారపడి ఉంటుందంటే సంపూర్ణంగా దేవుని వాక్యం మీద ఆధారపడిన బోధలు మనవి. And many of them base their teachings upon the experiences of the people. అనేక మంది ఇతర సంఘాలలో వారి బోధలు ఎలాగుంటాయంటే వారి వ్యక్తిగతమైన అనుభవాలను బట్టి ఉంటాయి. So let me tell you this. ఒక సంగతి నీకు చెప్పనివ్వండి, Our assemblies are the right place. Don't think an alternative of it. మన సంఘాలు సరైనవి, సరైన వాక్యానుసారమైనవి. ఇవి కాకుండా వేరే సంఘాల వైపు చూడొద్దండి, ఆశించవద్దండి. Yesterday we were meditating upon the importance of the apostles' doctrine. అపోస్తలుల యొక్క బోధ లేదా సిద్ధాంతం యొక్క ప్రాముఖ్యతను గురించి నిన్నటి దినాన మనం ధ్యానించాం. And today we started meditating on the Lord's Supper or the breaking of bread. ఈ ఉదయకాలం మనం ధ్యానించడం ప్రారంభించాం ప్రభురాత్రి భోజనము లేదా రొట్టె విరుచుట. And we saw 4 factors this morning regarding the breaking of bread. రొట్టె విరుచుట గురించి 4 సంగతులు ఈ ఉదయకాలం మనం ధ్యానం చేశాం. Number 1, it is a commandment of the Lord. ఒకటి, ఇది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞ అయి ఉంది. Secondly, it is a remembrance meeting. రెండవది, ఇది ఆయన జ్ఞాపకం చేసుకునే కూడిక ఇది. Thirdly, it is the apostolic practice and the teaching. అంత మాత్రమే కాదు, మూడవది ఇది అపోస్తలుల యొక్క బోధ, అంత మాత్రమే కాదు బోధను ఆచరించిన విధానం. And fourthly, we saw it is to be observed on the first day of the week. అంత మాత్రమే కాదు, చివరిదిగా 4వది వారములో మొదటి దినం అనే ప్రస్తావన మనం చూసాం. I'm not going back to the details of that again. అదిగో మరలా ఆ వివరణలోకి నేను వెళ్ళట్లేదు కానీ The 5th factor I want to continue now. ఇప్పుడు 5వ అంశాన్ని నేను కొనసాగించాలనుకుంటున్నాను. It is to be observed with self examination. అదిగో మనకు మనము మనస్సాక్షిని బట్టి ముందుకు సాగేది అని మనం చూస్తున్నాం. In 1 Corinthians chapter 11 verse 27 onwards, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, we will read verse 27 and 28. 27, 28 వచనాలు చదువుతున్నాను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి
ఆ రొట్టెను తిని ఆ పాత్రలో త్రాగవలెను. How should we observe the Lord's Supper? ఎలాగో మనము ఈ దేవుని లేదా ప్రభురాత్రి రొట్టె విరుచుట కూడికను ఎలా గమనించాలి? Continuing the 4 points we saw this morning, the fifth one I want to share here. ఈ ఉదయకాలం వరుసగా 4 అంశాలు జ్ఞాపకం చేసుకున్నాం. 5వ అంశాన్ని ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాను. Each one should examine himself before he partakes from this. అదిగో ఆ బలలో పాలు పొందేటప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి తను తాను పరీక్షించుకోవాలి అనే మాట కనబడుతుంది ఇక్కడ. There are many Christians today who believe if you participate from the bread and the cup, అనేక క్రైస్తవ విధానాల్లో మనం చూసినప్పుడు ఆ రొట్టె లేదా రసపాత్రలో పాలు పొందేటప్పుడు your sin will be forgiven. ఆ రొట్టె తీసుకుంటున్నప్పుడు లేదా ఆ రసం మనం తాగుతూ ఉన్నప్పుడు మన పాపాలు క్షమించబడతాయి అనుకుంటున్నారు. That is a wrong notion. అది తప్పుడు అభిప్రాయం. This is not for the forgiveness of sins. ఇది లేదా ఈ రొట్టె తినడం ఈ పాత్రలో త్రాగడం అనేది పాప క్షమాపణ కొరకు కాదు. This is for the forgiven ones. అదిగో ఇది పాప క్షమాపణ పొందిన వారి కొరకు. That is why Paul very clearly says, before you participate, you should examine yourself. అందుకే పౌలు చాలా స్పష్టంగా రాస్తున్నారు ఇక్కడ, మీరు ఆ పాత్రలో పాలు పొందే ముందు మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి అంటున్నారు. No man is perfect in this world. ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా సంపూర్ణమైన వాడు కాదు. When John writes the epistle in 1 John chapter 1 verse 8 and verse 10, he says, యోహాను పత్రిక రాస్తూ యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం 8వ వచనంలో గమనించినట్లయితే 1వ అధ్యాయం verse 8 and verse 10, he says, 8-10 వచనాలు ఫస్ట్ చాప్టర్. chapter 1 verse 8, I can read that. చదువుతున్నా. మనము పాపము లేని వారమని చెప్పుకునేడలా మనమే మోసపుచ్చుకుందుము మరియు మనలో సత్యం ఉండదు. If we say there is no sin in us, we are deceiving ourselves. అదిగో మనం పాపము లేని వారమని చెప్పుకుంటే మనమే మోసపరుచుకుంటున్నాం. Verse 10, 10వ వచనం గమనించండి. మనము పాపము చేయలేదని చెప్పుకునేడలా ఆయనను అబద్ధికునిగా చేయువారగుదము. if we say we have not done any sin, we are making God a liar. మనము ఏ పాపము చేయట్లేదండి అని మేము చెబితే మనుషుడు ఎవరైనా కూడా దేవుణ్ణి అబద్ధికుడిగా చేసినట్టు. So which man can say he is perfect without sin? కాబట్టి పాపము లేదని ఏ మానవుడు చెప్పలేడు. We should be very careful in understanding this. ఈ వచనాన్ని అర్థం చేసుకునే విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. So if we examine ourselves in the light of the word of God, దేవుని వాక్యపు వెలుగులో మనం పరీక్షించుకున్నప్పుడు we will realize the sins that are in our lives. దేవుని వాక్యపు వెలుగులో మనం పరీక్షించుకున్నప్పుడు మనలో ఉన్న పాపములను బట్టి మనం పశ్చాత్తాపడతాం. First you should confess that sin and receive the forgiveness from the Lord. వెంటనే మనం ఆ పాపాన్ని గురించిన క్షమాపణ కోరి వెంటనే ఆయన ద్వారా క్షమించబడాలి. Then you should come and participate in this. ఆ తరువాత నీ వచ్చి ఆ బల్లలో లేదా రొట్టెలో రసపాత్రలో పాలు పొందాలి. If somebody says I was too busy, I did not have time, కొంతమంది చెప్తారు నాకు చాలా బిజీగా ఉన్నానండి, నాకు నన్ను పరీక్షించుకునే సమయం లేదంటారు. that is a very wrong argument. అది చాలా తప్పు వాదన. You know how many hours we spend before the bread and the cup on a Sunday? ఆదివారం మనం ఆరాధనలో పాలు పొందే లోపల ఎన్నిసార్లు మనము ఎంత సమయాన్ని కలిగి ఉన్నాం? 1 hour, 1.5 hours, 1 గంట 2 గంటల, maximum 2 hours in some places. అనేక సార్లు 2-3 గంటలు, Not more than that. అంతకంటే ఎక్కువ. So we need to understand, మనం అర్థం చేసుకోవాలి. in a week there are 168 hours. వారానికి 168 గంటలు ఉంటాయి. Out of the 168 hours, 168 గంటలలో 2 hours we are spending in front of the bread and the cup. కేవలం ఈ 168 గంటల్లో ఆ బల్ల యొద్దకు మనం చేరి వచ్చేది కేవలం 2 గంటలే. Remaining how much? ఇంకా మిగిలింది ఎంత? 2 గంటలు పోతే 168లో 166 hours. 166 గంటలు ఉన్నాయి మనం పరీక్షించుకోవడానికి. We have time for everything. అన్నిటికీ సమయం ఉంటుంది మనకి. Time for our work, time for our sleep, time for our play, time for marriage, time for function, time for everything. ఆడుకోవడానికి, వివాహాలకు హాజరవడానికి, నిద్రపోవడానికి, మన కార్యకలాపాలు చేసుకోవడానికి అన్నిటికీ సమయం ఉంటుంది మనకి. But if you say out of the 166 hours, you don't have even 1 hour to sit in the presence of God and examine yourself. మనకు 166 గంటల్లో ప్రభు సన్నిధిలో మోకరించి మనం పరీక్షించుకునే సమయం లేకపోతే that is a wrong argument. అది చాలా తప్పు వాదనండి. No logics will agree to that. ఈ నీ వాదనలు పనిచేయవు ఇక్కడ. It is only because you are careless you are doing that. కేవలం నువ్వు నిర్లక్ష్యం వహించి చేస్తున్నావు, అది అంతే. Every Sunday when we come and break bread, ప్రతి ఆదివారం మనం రొట్టె విరవడానికి చేరి వచ్చినప్పుడు, after that when you are going home,
ఆ తరువాత మనం ఇంటికి వెళ్ళేటప్పుడు you know that 7 days from now I will have to come back to remember the Lord again. ఆదివారం రొట్టె విరిచి వెళ్తూ ఉన్నప్పుడు నీకు తెలుసు మరలా 7వ దినాన నీవు మరలా రొట్టె విరవడానికి వస్తావన్న సంగతి. That means you have a 7 days notice period. కాబట్టి నీకు ఆ హెచ్చరికతో కూడిన దినాలు 7 ఉన్నాయి. So every brothers and sisters, ప్రతి ఒక్క సహోదరి సహోదరులు, not only brothers, even sisters, సహోదరులు మాత్రమే కాదు సహోదరులు కూడా sit for some time all alone with the word of God and prayer in your homes. మీ గృహంలో కొంత సమయమైన దేవుని వాక్యముతో ప్రభు పాద సన్నిధిలో గడపండి. Examine yourself. మనం పరీక్షించుకుందాం. And if the Spirit of God reveals any sin to you, ఒకవేళ పరీక్షించుకుంటున్నప్పుడు ఆయన సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా తప్పు లోపాన్ని ఎత్తి చూపించినట్లయితే confess it. వెంటనే దాన్ని క్షమాపణ పొందండి. And God will forgive. దేవుడు వెంటనే పశ్చాత్తాపడండి, దేవుడు క్షమిస్తాడు. But if you don't do that, అది నీవు చెయ్యనట్లయితే the same passage says there. ఇక్కడ అదే వాక్య భాగము చెప్తుంది 11వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రికలో. In verse 30 he says, 30వ వచనంలో ఇలాగ రాయబడింది, for this reason many are weak and sick among you and many sleep. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. That means some people become sick, some people become weak, some people even die. దాని అర్థం ఏంటంటే కొంతమంది బలహీనులయ్యారు, కొంతమంది రోగులయ్యారు, కొంతమంది చనిపోయారు. Why? ఎందుకు? Because they are breaking bread in the assembly for the last many years without examining themselves. ఎందుకు వారు అలాగయ్యారు, రోగులు లేదా బలహీనులు మరణించారు అంటే అనేక సంవత్సరాల నుండి వారు పరిశీలన లేకుండా పరీక్ష లేకుండా ప్రభు బల్లలో లేదా రొట్టెలో చేయి వేస్తూ వచ్చారు. In spite of the repeated warning, they are not bothered, they are not caring. సారిసారికి ప్రతి ఆదివారం ఈ హెచ్చరిక చేయబడుతున్నప్పటికీ సంఘాల్లో లెక్క చేయకుండా చేస్తే ఏమవుతుందిలే అన్నట్టుగా చేస్తున్నారు. Somebody may be thinking in their mind like this now. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్న వారి ఆలోచనలో ఒక ఆలోచన ఉందన్న సంగతి నాకు కూడా తెలుసు. Brother, this is all simply. సహోదరుడా, ఇది ఎప్పుడు ఈయన వచ్చినమే మేము. You preachers will come and preach the same thing every time. సహోదరుడా, అవసరమైతే నువ్వు మాట్లాడి దిగిన తర్వాత మేము కూడా ప్రసంగం చేయగలం నీలాగా. Last 10 years I am living like this, nothing happened to me. అదిగో 10 సంవత్సరాల నుండి ఇలాగే లెక్క లేకుండా నేను రొట్టెలో విరుస్తున్నాను, ఏం కాలేదు నాకు అంటున్నావు. I'll tell you one thing. ఒక సంగతి నన్ను చెప్పనివ్వండి. Our God is a God of patience. మన దేవుడు సహనము కలిగిన దేవుడు. Our God is a God of grace. మన దేవుడు కృప కలిగిన వాడు. And I probably believe He gave you one more chance in your life to listen to a message in this direction. ఇదిగో ఈ విధానములో మరొకసారి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడని నేను నమ్ముతున్నాను అంతే. Do not test the patience of God. దేవుని సహనాన్ని పరీక్షించవద్దండి. If you are living in sin, నీవు పాపములో జీవిస్తున్నట్లయితే confess it before the Lord. దేవుని ఎదుట పశ్చాత్తాపడు. Otherwise you are sinning against the body of Christ. ఒకవేళ నీవు పశ్చాత్తాపడకుండా అలాగే సాగితే యేసుక్రీస్తు యొక్క శరీరానికి విరోధముగా నీవు పాపం చేస్తున్నావని దాని అర్థం. Otherwise you are defiling the rest of the members of the church of God. అంత మాత్రమే కాదు, సంఘములో ఉన్న విశ్వాసుల అందరి మనోభావాలను దెబ్బతీస్తున్నాం. You will not know when you are going to faint and fall. అదిగో దేవుని యొక్క ఉగ్రత లేదా నీ మీద ఎప్పుడు పడతమైన ఆ రోగము లేదా బలహీనతలకు ఎప్పుడు వెళ్ళిపోతావో నీకు తెలియదు అంతే. You will not know when you are going to die. ఎప్పుడు నీవు చనిపోతావో నీకు తెలియదు. Don't play with God. దేవునితో ఆటలాడకూడదు. Remembrance and the Lord's Supper. దేవుని ఆ ప్రభు లేదా రొట్టె విరుచుటను జ్ఞాపకం చేసుకునే విధానం. It has to be done by individual examination. ఇది ఎలా జరగాలి అంటే వ్యక్తిగతమైన స్వపరీక్ష అనే మాట ఉంది బైబిల్లో. When we break bread, మనం రొట్టె విరుస్తూ ఉన్నప్పుడు there is a confusion in some places who will give thanks and break the bread. ఇప్పుడు అనేక సంఘాలలో ఈ కన్ఫ్యూజన్ కూడా ఉంది. ఏమిటంటే రొట్టె విరిచేటప్పుడు ఎవరు స్తోత్రాలు చెల్లించి రొట్టె విరవాలి? In some assemblies that is exclusive privilege of 1 or 2 people, nobody else is permitted. కొన్ని సంఘాల్లో మనం గమనిస్తే కేవలం ఒకళ్ళు ఇద్దరు మాత్రమే వాళ్ళకేదో దేవుడు లైసెన్స్ ఇచ్చినట్టుగా వాళ్ళే స్తోత్రాలు చెల్లిస్తుంటారు. In some assemblies some elders have only this duty, nothing else. కొన్ని సంఘాల్లో అయితే కేవలం సంఘ పెద్దలే చేయాలి ఇది అన్నట్టు ఉంటారు. Forgive me for telling this, but I will tell if I feel that. ఈ మాట చెబుతున్నందుకు దయతో నన్ను క్షమించండి, మీకు తర్వాత సంగతి చెప్తాను. Now in the whole of the New Testament teaching, క్రొత్త నిబంధన వాక్యం సత్యం అంతటిలో కూడా you will not find one single word about the quality of the person who give thanks for the bread. ఆ రొట్టె కొరకు స్తోత్రం చెల్లించే విషయములో ఎక్కడ కూడా ఒక వ్యక్తి ప్రస్తావన లేదు, మీరు గమనించండి.
But you will see the quality of the people who are participating in this. కేవలము ఆ రొట్టెలో పాలు పొందే వారికి ఉండే అర్హతల గురించే వ్రాయబడింది బైబిల్లో. It is not exclusively for one person. కేవలం ఒక్క వ్యక్తి కొరకు కాదండి ఏది. If a person is unworthy to give thanks for the bread, అదిగో రొట్టె కొరకు స్తోత్రం చెల్లించడానికి ఒక వ్యక్తి అనర్హుడై ఉంటే, he is unworthy even to participate in that. ఆ ఒకవేళ రొట్టె కొరకు స్తోత్రం చెల్లించడానికి అతనికి అర్హత లేకపోతే అతను రొట్టెలో పాలు పొందడానికి కూడా అర్హత లేదు. Look at a person and say you are unworthy to give thanks. ఒకవేళ ఒక వ్యక్తిని నీవు ఖండిస్తూ నీవు రొట్టె కొరకు స్తోత్రం చెల్లించే అర్హత నీకు లేదంటే, don't permit him to break bread because he is not worthy for that also. ఖచ్చితంగా అతనికి రొట్టె విరిచే అవకాశం కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే రొట్టె కొరకు స్తోత్రాలు చెల్లించే అవకాశం లేని అర్హత లేని వాడు రొట్టె ఎలాగ విరుస్తాడు? Anybody who is eligible to participate has the qualification to give thanks. కాబట్టి ఎవరైతే ఆరాధన చేయడానికి అర్హులుగా అయి ఉన్నారో రొట్టె విరవడానికి వాళ్ళందరూ కూడా రొట్టె కొరకు స్తోత్రాలు చెల్లించడానికి అర్హత కలిగిన వారు. But when we practically do that, మనము కార్యరూపంగా దీన్ని చేస్తున్నప్పుడు, this is a service which we respect so much. అది ఆ రొట్టె కొరకు స్తోత్రం చెల్లించే ఆ కార్యము దాన్ని ఘనపరిచే వారంగా అయి ఉండాలి. This is something honorable. అది గౌరవప్రదమైంది. Because we honor it and we respect that, మనము దాన్ని గౌరవిస్తూ దాన్ని ప్రశంసిస్తున్నప్పుడు, we prefer that some elderly mature person do that. అదిగో కొంత పెద్దలైన వారు అనుభవం కలిగిన వారు చేయడానికి అవకాశం ఉంది. That is our preference. అది కేవలం మన అవకాశం మాత్రమే, Because of our respect. మన గౌరవాన్ని బట్టి. So when an elderly person or an aged person gives thanks for the bread, ఒక వ్యక్తి పెద్దవాడైనప్పటికీ లేదా సంఘ పెద్ద అయినప్పటికీ రొట్టె కొరకు స్తోత్రం చెల్లించడానికి ఉన్నప్పుడు, he should do that with uttermost fear of God. దేవుని పట్ల భయము కలిగి చేయాలది. Don't ever think I am better than all these people, that is why I am doing this. ఇక్కడ కూర్చొని ఆరాధించే వాళ్ళందరికంటే నేను గొప్పవాణ్ణి కాబట్టి నేను ఇది చేస్తున్నానని ఎప్పుడు తలంచవద్దు. You will be falling into the sin of Lucifer. అదిగో సాతానుడు ఏదైతే ఏ పాపములైతే పడిపోయాడో అదే పాపములో నీవు పడిపోతున్నావని దాని అర్థం. When the high priest would go to the most holy place in the Old Testament, పాత నిబంధనలో ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళాలి. he also needed a self examination and offer a sacrifice before he goes there. అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి అదిగో ప్రజలందరి పక్షాన ప్రధాన యాజకుడు అదిగో బలియాగం జరిపించేటప్పుడు తను తాను ఆయన కూడా పరీక్షించుకోవాలి. The elders and the teachers and the preachers and the leaders of the brethren assembly, సంఘాలలో ఉన్న సేవకులు కానీ సంఘ పెద్దలు కానీ బోధకులు కానీ నాయకులు కానీ, self examination is not for the young people or the ladies alone. Even you have to do that before you enter the most holy presence of God. వ్యక్తిగతముగా మనం పరీక్ష చేసుకోవడం అనేది కేవలం యవనస్తులకు మాత్రమే, కేవలం సహోదరులకు మాత్రమే అనుకోవద్దు. అందరికీ ఇది సంబంధించింది. That is what the Bible teaches us as a principle. అదిగే దేవుడి వాక్యము ద్వారా చెప్పబడుతున్న సూత్రం ఇది. Bible does not talk much about who give thanks or giving thanks for the bread. అదిగో రొట్టె కొరకు స్తోత్రం చెల్లించే విషయం ఎవరు చెల్లించాలని బైబిల్లో ఎక్కడ లేదు. But we make a big issue out of it. కానీ దీన్ని మనం పెద్ద సమస్యను చేస్తాం సంఘాల్లో. Who breaks the bread? ఎవరు రొట్టె విరవాలి? Some people think కొంతమంది ఇలా అనుకుంటారు, one person gives thanks, he will come and he breaks it and gives. ఒక వ్యక్తి రొట్టె కొరకు స్తోత్రాలు చెల్లించి ఆ వ్యక్తి దాన్ని విరిచి పంచుతాడు. And many think he is breaking. Many think he is breaking. ఆయన రొట్టె విరుస్తున్నాడు. Many think he is breaking. He is the one who breaks the bread. ఈయన అనుకుంటున్నాడు నేనే రొట్టె విరిచాను అనుకుంటున్నాడు. Actually he is not breaking the bread. వాస్తవానికి రొట్టె ఆయన కూడా విరవట్లేదు. Who breaks the bread? ఎవరు విరుస్తున్నారు రొట్టె? Every believer breaks the bread. ప్రతి ఒక్క విశ్వాసి రొట్టె విరుస్తున్నాడు, అది మర్చిపోవద్దండి. 1 Corinthians chapter 10 and verse 16 says, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం ఇలాగుంది, the bread that we break. అదిగో మనము విరుస్తున్న రొట్టె అనే మాట ప్రస్తావన ఉంది అక్కడ. Paul does not say the bread that I break. అదిగో నేను విరిచిన రొట్టె అని చెప్పట్లేదు. మనము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అంటాడు. So when the bread comes to my hand, నా చేతులకు రొట్టె గల పాత్ర వచ్చినప్పుడు I break it.
నేను కూడా విరుస్తున్నాను ఆ రొట్టెను. I give it to the next person. అదిగో ప్రక్కన ఉన్న వ్యక్తికి నేను ఇస్తున్నాను ఆ He పాత్ర. breaks it. ఆ రొట్టెలో నుండి ఆ వ్యక్తి కూడా రొట్టెను విరుస్తున్నాడు. It goes to the sisters. అదిగో సహోదరుల యొద్దకు వెళ్తుంది ఆ She పాత్ర. breaks it. ఆమె కూడా ఆ పాత్రలో రొట్టె విరుస్తుంది. Everyone is breaking the bread. It is not the man who gives thanks. అదిగో ప్రతి ఒక్క వ్యక్తి స్తోత్రాలు, రొట్టె కొరకు స్తోత్రాలు చెల్లించే వారే కాదు రొట్టె విరిచేది, సంఘములో ఆరాధించే ప్రతి ఒక్కరూ రొట్టె విరుస్తున్నారు. That is why everyone are accountable for that. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దానికి జవాబుదారీతనం వహించవలసిన వారమై We ఉన్నారు. have to be very careful in understanding this, my beloved. ఈ విషయాలు అర్థం చేసుకొని మనకు చాలా జాగ్రత్త వహించాలి. Each one are breaking the bread. మనందరము కూడా రొట్టె విరుస్తున్నాం. Then why do we break it into two and give? మనము రెండు మాత్రమే ఎందుకు విరిచి ఇవ్వాలి? Something because Jesus Christ broke it and gave, we are breaking. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఇలా విరిచి ఇచ్చాడు కాబట్టి మేము కూడా విరిచిస్తున్నాం అంటారు. Jesus Christ has already broken it and given. యేసుక్రీస్తు వారు ఆల్రెడీ ఆయన విరవబడ్డాడు, ముందుగానే విరవబడి ఇచ్చాడు. He has not placed anyone in the New Testament church in the place of Jesus Christ. యేసుక్రీస్తు స్థానములో ఎవరు లేరు కొత్త నిబంధన సంఘములో ఆ స్థాయి. He broke and gave. He said, you eat it. That's what you want. ఆయన విరవబడ్డాడు కలువరి శిలువలో, ఆయన విరవబడిన శరీరాన్ని వారికి ఇచ్చాడు తినమని, అది ఆయన భావన. When I go to some small assemblies, నేను ఒక చిన్న సంఘానికి వెళ్ళాను. some people give thanks for the bread. అదిగో ఒక వ్యక్తి లేచి రొట్టె కొరకు స్తోత్రం చెల్లించాడు. A small bun there. చిన్న రొట్టె ఉంది అక్కడ. And they take it and give it to the first person. They are not going to make it into two. అదిగో మరి యొక్క మొదటి ఉన్న వ్యక్తికి ఆ వ్యక్తికి ఇచ్చాడు ఆ రొట్టెను. That's all. అంతే, అయిపోయింది. Then why do we break it into 2 and 4 and 6 and give? అదిగో 4-5 ముక్కలు ఎందుకు చేసి వాళ్ళు? That is for the convenience sake. కేవలం మన సర్దుబాటు కొరకు, తప్పులేదు. Because we are all constrained with time, isn't it? మనం సమయాన్ని పాటించే వారం కాబట్టి ఒక్క రొట్టెలోనే అందరూ దాన్ని విరిచివిస్తున్నాం అంతే. So if in an assembly 300 people are there, if one plate has to go around 300 people, it takes long time. ఒకవేళ స్థానిక సంఘములో ఆ ప్రభు రొట్టెలో పాలు పొందేవారు 300 మంది ఉన్నారనుకోండి, ఒకే రొట్టె పాత్ర ఆ 300 మందికి తిరిగి రావాలంటే సమయం పడుతుంది. So we break it and put it in different plates. అందుకే దాన్ని 2 పాత్రలు ఉంటే 2 గాను, 3 పాత్రలు ఉంటే 3 పాత్రల్లో విరిచి దాన్ని పెడుతున్నాం అంతే. Otherwise everybody is breaking that. కాబట్టి ప్రతి ఒక్కరు రొట్టె విరుస్తున్నారు, అది మర్చిపోవద్దు. So the fifth factor is this is to be done with self examination. కాబట్టి 5వ అంశం ఏంటంటే మనల్ని మనం పరీక్షించుకొని చేయాలి దీన్ని. Number 6. 6వది, the role of the local assembly in observing the Lord's Supper. ప్రభురాత్రి భోజనము లేదా ఆరాధన రొట్టె విరిచే క్రమములో స్థానిక సంఘము యొక్క పాత్ర ఏంటి? 1 Corinthians chapter 11 verse 18 to 20 when you read. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 18 నుండి మనం చదివినట్లయితే 18 onwards. 18 నుండి చదువుతున్నాను చూడండి. 11 chapter 11 అని వినుచున్నాను, కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో 18 and 20. Yeah, 18 is enough. When you gather together as a church, సంఘముగా మీరు కూడుకుంటున్నప్పుడు, that is not the universal church. అది సార్వత్రిక సంఘాన్ని గురించిన ప్రస్తావన కాదు. Because the universal church cannot gather together. ఎందుకంటే సార్వత్రిక సంఘము ఎప్పుడు కూడా సంఘముగా కూడుకోలేదు భూలోకములో. But in this world we gather together as a church, that means as a local assembly. ఇక్కడ మనం సంఘముగా కూడి ఉన్నప్పుడు అనే మాట స్థానిక సంఘాలను బట్టి ప్రస్తావించింది. That plus the overall principles of the New Testament epistles. అంత మాత్రమే కాదు, సంపూర్ణంగా ప్రాథమిక సూత్రాలు క్రొత్త నిబంధన పత్రికల్లో ఉండగా It teaches us that this ordinance of remembering the Lord should be observed through the local assembly. కాబట్టి స్థానిక సంఘము ద్వారానే మనం ఆయన జ్ఞాపకం చేసుకోవాలనే ప్రస్తావన చూస్తున్నాం. On the first day of the week through the local assembly. వారములో మొదటి దినము చేరి రావాలి, అది స్థానిక సంఘంగా. It is not to be done in a camp. అది ఏదో ఒక స్థలములో చేసేది కాదు, అది Not in a camp. లేదా ఒక పిక్నిక్ లోనో క్యాంపులో చేసేది కాదు. People have camp and picnic and so many things, and they also want to have this along with that. అదిగో ప్రజలు అనేక స్థలాల్లో పిక్నిక్లు క్యాంపులకు వెళ్తూ ఉంటారు, అక్కడే రొట్టె విరుచుకోవచ్చు అనుకుంటారు. If the camp is organized by a local assembly,
ఒకవేళ ఆ క్యాంపు స్థానిక సంఘము ద్వారా నిర్ణయించబడినప్పటికీ, and if it is done under the auspices of the local assembly, ఒకవేళ ఆ కార్యక్రమం స్థానిక సంఘము ద్వారా జరుగుతూ ఉంటే then it is okay. అప్పుడు దాని పర్వాలేదు. It is not that some young people take off and have a camp somewhere and they have their own breaking of bread when their home assembly is breaking bread somewhere else. ఇలా కాదు. ఎలాగంటే స్థానిక సంఘంలో ఉన్న వాళ్ళు అక్కడ రొట్టె విరుస్తూ ఉంటారు సంఘంలో కూడుకొని, ఈ యవనస్తులు ఏదో ఊరికి వెళ్ళి అక్కడ మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి మేము ఇక్కడ రొట్టె విరుస్తున్నాం అనేది క్రమం కాదు. There are so many people who take a journey to Israel and the Holy Land nowadays. ఈ దినాన ఇశ్రాయేలు దేశానికి లేదా పరిశుద్ధ స్థలం అనే ఇశ్రాయేలు దేశానికి యెరూషలేముకు అనేక మంది వెళ్తూ ఉన్నారు. Many Christians go there. అనేక మంది క్రైస్తవులు కూడా వెళ్తున్నారు. So in between, some people started gathering there on a Sunday morning. All the tourists, they used to gather and started breaking bread. ఆ ప్రయాణికులందరూ ఆ ఇశ్రాయేలు దేశానికి వెళుతూ కొంతమంది ఆదివారం ఎక్కడంటే అక్కడ చేరి వాళ్ళు ఆరాధించడం మొదలు పెడుతున్నారు, రొట్టె విరుస్తున్నారు. Then the Lord's servants pointed out this verse. ఈ విషయాలు అనేక మంది దైవ సేవకులు లేవనెత్తారు. This is not to be done when you are going as a tourist. నీవు ఒక ప్రయాణికుడిగా యాత్రలో వెళుతున్నప్పుడు చేసేది కాదు ఇది. If there is a local assembly there, you join them. అక్కడ ఒక స్థానిక నీ ప్రయాణంలో స్థానిక సంఘం ఎక్కడైనా ఉంటే అక్కడ వారితో ఏకీభవించి చెయ్యి, రొట్టె విరవండి. So now many don't do that. చాలా మంది ఇలా చేయట్లేదు ఇది నాన్న. So it has to be done through the local assembly. కాబట్టి స్థానిక సంఘము ద్వారానే రొట్టె విరవాలి. The assembly has got a great responsibility in this. స్థానిక సంఘము ఈ విషయంలో గొప్ప బాధ్యత వహించాలి. One of the major responsibility of the elders of the local assembly, స్థానిక సంఘములో ఉన్న పెద్దలకు ఉన్న ప్రాథమికమైన బాధ్యతలు ఏంటంటే to ensure who participates from this. అదిగో ఈ రొట్టె విరిచే దాంట్లో ఎవరు పాలు పొందుతున్నారో జాగ్రత్త వహించాలి. Some people say anybody born again they can come and break, we have no problem. అప్పుడప్పుడు అనుకుంటాం మనం ఎవరైనా రక్షించబడిన వాళ్ళు ఎవరైనా రొట్టె విరవచ్చు అని వదిలేస్తారు. Beloved, that is not right. అది సరైన పద్ధతి కాదు ప్రియులారా. Of course anybody who is born again can participate, ఎవరైనా రక్షించబడి బాప్తిసం పొందిన వారు పాలు పొందొచ్చు. but this is your local assembly's affair. కానీ ఇది నీ స్థానిక సంఘం యొక్క వ్యవహారం. So the local assembly should be comfortable with the person whom you are inviting as a guest there. అదిగో నీవు స్థానిక సంఘంలోకి అతిథిగా ఎవరిని ఆహ్వానిస్తున్నావో ఆ విషయమై జాగ్రత్త వహించాలి. If you go to some of the conservative assemblies in the early days, అది గతించిపోయిన దినాల్లో కొన్ని ప్రత్యేకమైన సంఘాలకు వెళ్ళినప్పుడు they have the practice that anybody coming as a visitor or guest, you need to have a commendation letter from your home assembly. గత దినాల్లో గతించిపోయిన దినాల్లో ఎవరైనా ప్రయాణం చేసి మరొక సంఘానికి వెళుతున్నప్పుడు దారిలో ఖచ్చితంగా సంఘం నుండి సిఫారసు ఉత్తరాన్ని ఉండేది. Now also some of the assemblies do that. ఇప్పటికి కూడా కొన్ని సంఘాల్లో సిఫారసు ఉత్తరం లేకుండా ఎవరిని చేర్చుకోరు. But many assemblies have become very liberal about this. కానీ ఈ విషయంలో అనేక సంఘాలు ఇప్పుడు సాఫ్ట్ కార్నర్ లేదా చూసి చూడనట్టుగా వెళ్తున్నారు. It is okay, brother, if we are so strict, then people won't come to the church. ఆ సహోదరుడా ఇంత కఠినంగా ఉంటే సంఘానికి ప్రజలు రారంటున్నారు. So in order to add people to the church, we have diluted the doctrinal stand there. సంఘములో ప్రజలను సంఖ్య పెంచుకోవడానికి దేవుని వాక్య సత్యాలను ప్రక్కదారి పట్టిస్తున్నాం. No, beloved, we should be careful. ప్రియులారా అలా ఉండడానికి లేదు, మనం జాగ్రత్త వహించాలి. The local assembly elders should ensure. అదిగో ఈ విషయంలో బాధ్యత వహించవలసిన వారు స్థానిక సంఘ పెద్దలు. If somebody is living in a sin, అదిగో ఎవరైనా పాపంలో జీవిస్తూ ఉన్నట్లయితే the elders of the assembly should graciously talk to them, and if needed, ask them not to participate as a matter of discipline. ఎవరైనా పాపంలో నిలిచి ఉన్నారన్న సంగతి తెలిసి వారు పాత్రలో పాలు పొందుతుంటే స్థానిక సంఘ పెద్దలు వివేకముతో జాగ్రత్తగా వారిని హెచ్చరించేవారై ఉండాలి. అప్పుడు కూడా వినకపోతే వారిని ఆపాలి. 1 Corinthians chapter 5 and verse 11 says, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో ఇలాగ చూస్తాం. Now I have written to you not to keep company with anyone named a brother who is sexually immoral or covetous or an idolater or a reviler or a drunkard or an extortioner, not even to eat with such a person. 11వ వచనం, ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనాను జారుడు గాని లోబి గాని విగ్రహారాధికుడు గాని తిట్టుబోతు గాని త్రాగుబోతు గాని దోచుకునివాడు గాని అయ్యున్న ఎడల అట్టివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపకూడదు మీకు వ్రాయుచున్నాను. In our assemblies, మన సంఘాలలో we have one person as the top or head.
మన సంఘాలలో ఒక వ్యక్తి నాయకుడు లేదా ఒక వ్యక్తి ప్రధానమైన వాడు సంఘములు అనేది ఉండదు. It is the body of the elders in plurality. అదిగో సంఘ పెద్దలు అనేది బహువచనమే కానీ ఏకవచనం కాదు. In between Christ the chief shepherd and sheep the believers, there is only one category of people, the shepherds of the church. అదిగో క్రీస్తు ప్రధాన కాపరి అయి ఉండగా సంఘములో ఉన్న విశ్వాసులందరూ గొర్రెలై ఉన్నప్పుడు మధ్యలో కాపరులు అనే మాట బహువచనం కనబడుతుంది. And they have a great responsibility in ensuring this. అదిగో సంఘ విషయాల్లో వారు గొప్ప బాధ్యత వహించవలసిన వారై ఉన్నారు. If he is a rich person, influential person, no, we will adjust that. అదిగో ఒక పలుకుబడి కలిగిన వ్యక్తినో ధనవంతుడనో మనము సర్దుకొని వెళ్ళకూడదు ఈ విషయాల్లో. If it is a poor man, an ordinary person, not influential, అదిగో పలుకుబడి లేనివాడు సామాన్యమైన వాడు పేదవాడు అయినప్పుడు don't step into our church next Sunday onwards. అదిగో వాళ్ళని మాత్రం బాగానే ఖండిస్తాం, ఇంకా దయచేసి మా సంఘానికి రావద్దు వచ్చే ఆదివారం నుంచి అని. Now where do you get this law from? ఈ చట్టం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, మా సంఘానికి రావద్దండి అంటే. This is very unbecoming of God's people. దేవుని పిల్లల యొక్క అవిధేయతతో కూడిన మాటలు ఇవి. If somebody does not have the boldness to exercise the will of God in this manner, ఈ విషయాల్లో దేవుని చిత్తాన్ని జరిగించే విషయంలో ఆలోచన లేకపోతే they should not take up the responsibility of the shepherd or the elder. లేదా అలాంటి అవగాహన నీకు లేనప్పుడు స్థానిక సంఘ పెద్దలుగా బాధ్యతలు తీసుకోవద్దండి. Local assembly, స్థానిక సంఘం, they have to observe this. అలాగే ఇది బాధ్యత ఈ విషయాన్ని గమనించేవారై ఉండాలి. Next, number 7. నేను 7వ భాగానికి వస్తున్నాను. There are the wrong notions about the breaking of bread. రొట్టె విరిచే విధానములో అనేక తప్పుడు విధానాలు కూడా ఉన్నాయి లోకములో. If you read chapter 1 Corinthians chapter 10 and 11, it expounds and explains that. 10-11 గమనించినట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం లాగా రాయబడింది, చదువుతున్నాను. Some people think that this is literally the body and literally the blood. కొంతమంది ప్రజలు అనుకుంటారు ఇది భౌతికంగా సంపూర్ణంగా అసలు ఆయన శరీరము ఆయన రక్తం అనుకుంటారు. Now this is not literal body and literal blood. భౌతికంగా ఆయన శరీరము ఆయన రక్తం కాదు ఇది. This is only emblems. కేవలము సూచన మాత్రమే. We only observe through that emblems and remember our Lord. ఆ రొట్టెను మనం చూస్తూ ఉన్నప్పుడు సూచనగా పెట్టుకొని ఆ రసపాత్రలోనిది మనం సూచనగా జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన ప్రభువును జ్ఞాపకం చేసుకుంటాం దాని ద్వారా. So when you give thanks, it does not become literally the body of Christ. మనము స్తోత్రాలు చెల్లించేటప్పుడు క్రీస్తు శరీరం అనకూడదు, శరీరం అనకూడదు. It does not become literally the blood of Christ. నిజంగా అది ఆయన రక్తం కాదు. It is only emblems, the bread and the wine. కేవలము ఆయన రక్తానికి లేదా ఆ ద్రాక్ష రసం లేదా రొట్టె అనేది కేవలం సూచన మాత్రమే ఆయన శరీర రక్తాలకు. There are many Christian churches who believe this becomes literally the blood and the body. అనేక క్రైస్తవ సంఘాలు నేటికి కూడా ఇది స్తోత్రాలు చెల్లించిన తర్వాత ఇది ఆయన శరీరం ఇది ఆయన రక్తం అనుకుంటున్నారు. Our assemblies, believers should be careful in understanding this concept. ఈ విషయాన్ని అర్థం చేసుకునే విషయంలో మన సంఘాల్లో ఉన్న వారు జాగ్రత్త వహించాలి. Some years back in one assembly, కొన్ని సంవత్సరాల కిందట ఒక సంఘములో a fairly elderly person who is breaking bread for many years, అనేక సంవత్సరాల నుండి ఆయన రొట్టె విరుస్తున్నాడు. he came and asked me a question. ఆయన వచ్చి ఒక ప్రశ్న అడిగాడు నన్ను. He asked me like this, ఆయన నన్ను ఇలాగ అడిగాడు, brother, when we put the bread into the mouth, can we bite it? మన ఆ రొట్టె సహోదరుడా రొట్టెను విరిచి దాన్ని మన నోట్లో వేసుకొని మన పండ్లతో కొరకొచ్చా దాన్ని అని అడిగాడు. He was also a friend of mine. I had very freedom with him. నాకు చాలా స్నేహితుడు, నాకు స్వాతంత్రం కూడా ఉంది అతనితో. So I told him, don't bite, it will pain Jesus. దయచేసి అలా కొరకొద్దు, యేసు ప్రభువుకు నొప్పి పుట్టుద్ది అని చెప్పాను. No, I told it for fun because I was grieved in him asking a question like this. కేవలం అతను అడిగిన ప్రశ్నకు నాకు నవ్వు వచ్చి తమాషగా చెప్పాను అలాగ. So he asked me, you're making fun of me? నీవు నన్ను ఎగతాళి చేస్తున్నావు అన్నాడు నన్ను. Then I told him, no brother, having breaking bread, being in an assembly for so many years, still you are having a doubt whether this is literally the meat of Jesus' body. అదిగో నిజంగా ఇన్ని సంవత్సరాల నుండి సహోదరుడా నువ్వు మన సంఘాల్లో ఆరాధన చేస్తూ ఇది నిజంగా యేసుక్రీస్తు రక్తమాంసములు కలిగిన శరీరం అని అనుకుంటున్నావంటే ఎంత అజ్ఞానంలో ఉన్నావన్నా. No, let us be out of it. కాబట్టి అలాంటి ఆలోచనలు తీసివేసుకుందాం. So that is a wrong notion. అది తప్పుడు అభిప్రాయం. And the second wrong notion, as I said earlier, అది ఇంతకు ముందుగానే చెప్పాను, మరి ఒక తప్పు అభిప్రాయం ఉంది. some people think when the bread goes in or the wine goes in, the sin comes out.
కొంతమంది అనుకుంటారు ఈ రొట్టెను మనం తింటూ ఉన్నప్పుడు లేదా భుజిస్తున్నప్పుడు లేదా ఈ పాత్రలో మనం త్రాగుతున్నప్పుడు అది మన శరీరంలోకి వెళ్తున్నప్పుడు పాపాలు దాని అంతటికి అదే బయటకు వస్తాయి అనుకుంటారు. I come across people who say, brother, when that was going inside, I felt like something heat and something happening in my body. కొంతమంది ఇలాగ అంటూ ఉంటారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది, సహోదరుడా ఆ రొట్టెను తింటూ ఉన్నప్పుడు ఆ రసపాత్రలో తాగుతూ అది నా శరీరంలోకి వెళ్తుంటే నాకు చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉజ్జీవంగా ఉంటుంది అంటున్నారు. I think that is only a psychological feeling. అది ఒక మానసికమైన ఆలోచన మాత్రమే, స్థితి మాత్రమే. No, never think that the sin will come out when the bread goes in. మనం తినే రొట్టె లోపలికి వెళ్ళినప్పుడు పాపాలు బయటకు వస్తాయి అనుకోబాకండి. I already said we should be very careful in examining ourselves before we start participating. మనము ఆ రొట్టెలో పాలు పొందక ముందే మనం ఖచ్చితంగా మనం పరిశీలన చేసుకోవాలని ఇంతకు ముందుగానే చెప్పాను. Another wrong notion about this, ఈ విషయంలో మరి ఒక అభిప్రాయం కూడా ఉంది. I have seen it also in some places. కొన్ని సంఘాలలో కూడా నేను చూశాను ఈ విధానం. Somebody is sick in the hospital. ఎవరైనా హాస్పిటల్లో అనారోగ్యంగా ఉంటే They are not able to come for the breaking of bread for many years. ఆదివారం లేదా కొన్ని సంవత్సరాల నుండి వారు కొన్ని దినాల నుండి ఆదివారం రొట్టె విరవడానికి సంఘానికి రాకపోతే Now after the breaking of bread on a Sunday, one piece somebody will take to hospital and give to him. ఆ వ్యక్తి హాస్పిటల్లోనే ఉంటాడు, ఆరాధనకు రావట్లేదు కాబట్టి ఆరాధన అయిపోయిన తర్వాత ఆ రొట్టె ముక్క కాస్త రసం కాస్త తీసుకెళ్లి హాస్పిటల్లో ఉన్న వ్యక్తికి ఇస్తున్నారు. All are laughing. I don't know whether it is happening here. No. Brethren, you don't have to, that person if is a born again child of God, even if he's in the hospital, he dies there, he will go to heaven. మీరేం భయపడతారు. ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడైతే ఆయన ప్రభువును పాపక్షమాపణ పొంది హాస్పిటల్లో ఉండి చనిపోయినా పరలోకానికి వెళ్తాడు. మీరు రొట్టె తీసుకెళ్లి ఇచ్చినంత వలన వెళ్ళరు. This is to be done when you are together sitting and all of you together remember and participate. ఇది ఎక్కడ జరగాలి అంటే స్థానిక సంఘముగా మనమందరము కూడి ఉన్నప్పుడు మన మధ్య జరగవలసిన కార్యక్రమం ఇది. Some people for the wedding time. కొన్నిసార్లు వివాహ కార్యక్రమాల్లో కూడా రొట్టె విరిచే కార్యక్రమాలు ఉన్నాయి. You have to be very careful in these things. ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. Now these are all wrong notions. ఇవన్నీ తప్పుడు విధానాలు. Somebody is about to die. ఇంకా కొంతమంది చనిపోబోతూ ఉంటారు. Last ritual, they are taking from the church the bread and the wine and pouring into their mouth. కొన ఊపిరిలో కొట్టకలాడుతూ ఉండగా మందిరంలోంచి గబగబా రొట్టె రసం తీసుకెళ్లి వాడి గొంతులో పోస్తారు. Beloved, these are all wrong teachings. ఇవన్నీ తప్పుడు విధానాలు, తప్పుడు బోధలు ప్రియులారా. That is not for the assembly believers who knows the truth. నిజమైన వాక్య సత్యము తెలిసిన సంఘములో ఉన్న వారు ఎవరు చేయకూడదు. If you are sick, you are not able to come to the church, fine, God understands that. Even if you don't break bread, he is not going to hold you guilty of that. ఒకవేళ నీకు అనారోగ్యంగా ఉంది, నీవు సంఘానికి రొట్టె విరవడానికి రాలేని స్థితిలో నిజంగా ఉన్నావు అంటే దేవునికి తెలుసది. I will suggest one alternative. చిన్న ఉదాహరణ నేను మీకు చెప్తాను. In case if you want, yes, that man also should participate. ఒకవేళ ఆ వ్యక్తి కూడా రొట్టెలో పాలు పొందాలి అనే ఆలోచన ఉంటే one alternative I'll give you. ఒక చిన్న అవకాశం ఇస్తున్నాను. Let the whole assembly's worship shift to his place that Sunday and you break bread. మీరందరూ కూడా సంఘస్థులు అందరూ వెళ్ళి అతను ఎక్కడున్నాడో అక్కడ కూర్చొని మీరందరూ కలిసి రొట్టె విరవండి, తప్పులేదు. He's maybe living in one of the houses nearby. Let the assembly meeting gather there. It should be through the assembly. It is not individually doing that. కాబట్టి సంఘముగా జరగవలసిందే కానీ అది వ్యక్తిగతంగా జరిగేది కాదు. Now, people do this thinking that if he doesn't break bread, he may not go to heaven. చాలా మంది అనుకుంటున్నారు ఈ వారం చివరి వారం చనిపోక ముందు చివరిలో రొట్టె విరవకపోతే పరలోకం పోరనుకుంటున్నాడు. No, this is not for going to heaven. ఇది పరలోకం పోవడానికి కాదు. It is for the people who are already on the way to heaven. అది పరలోకం నిర్ణయించబడిన వారు చేసేది ఇది. So these wrong notions has to be changed. ఇవన్నీ తప్పు అభిప్రాయాలు మనం మార్చుకోవాలి ప్రియులారా. Finally, చివరిగా breaking of bread and worship. అదిగో ఆ రొట్టె విరవడం ఆరాధన అనే అంశం. Now this morning I suggested few factors about the worship and the breaking of bread. కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేశాను ఈ ఉదయ కాలంలో. రొట్టె విరుచుట, ఆరాధన అనే వ్యత్యాసాలు. What is the relationship of breaking bread with worship? ఆ రొట్టె విరుస్తూ ఆరాధించడం అనే దాని రెండు వీటికి ఉన్న సంబంధాలు ఏంటి? We need to understand when can a person worship God. ఎప్పుడు ఇది అర్థం చేసుకోవాలంటే అసలు ఎప్పుడు ఒక వ్యక్తి దేవుణ్ణి ఆరాధించగలడు? Can a person individually worship God? ఒక వ్యక్తి వ్యక్తిగతంగా దేవుణ్ణి ఆరాధించవచ్చు. I believe yes. అలా చెప్తే నేను అవునంటాను. I am all alone, I can worship God.
నేను ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దేవానికి స్తోత్రం అంటాను, అది ఆరాధించడమే. I am not breaking bread. అప్పుడు రొట్టె విరవాల్సిన అవసరం లేదు. As a family, you can worship God. కుటుంబంగా దేవుడు నీ కుటుంబంలో చేసిన కార్యాలను బట్టి దేవానికి వందనాలని కృతజ్ఞత చెల్లించడం As ఆరాధించడమే. a church, you can worship God. సంఘపరంగా సంఘముతో కలిసి నీవు ఆరాధించవచ్చు ఆయన్ని. There are many incidents, occasions that leads you to worship God. అనేక కారణాలు ఉంటాయి మనకు దేవుని ఆరాధించడానికి నడిపించడానికి. Because when you understand what is worship, నీకు ఒక నిజంగా ఆరాధన అంటే ఏందో అర్థమైతే, the Greek word used proskuneo for worship, Greek word, గ్రీకు పదము proskuneo, ప్రస్కూనియో అనే గ్రీకు పదము ఆరాధన గురించి ప్రస్తావించబడింది. to fall prostrate. అనగా సాగిల పడడం అని దాని అర్థం. That is the expression of the inner attitude of a person. అది ఒక వ్యక్తి యొక్క ఆంతరంగికంగా ఉన్న స్వభావం, అదిగో మోకరించడం లేదా సాగిలపడడానికి తెలియజేస్తుంది. So when a person sees the wonders of God, దేవుడు చేసిన అద్భుతాలు ఒక వ్యక్తి చూస్తూ ఉన్నప్పుడు he may fall at the Lord's feet and worship him. అదిగో ప్రభు పాదాల మీద పడి, దేవా ఇది సృష్టించినందుకు నీకు వందనాలు అనవచ్చు, అది ఆరాధనే. When a person hears the mighty works of God or a great message about God, అదిగో దేవుని ఒక్క గొప్ప వాక్య సందేశాలు విన్నప్పుడు లేదా దేవుని గొప్ప కార్యాలు కనులారా చూసినప్పుడు కూడా he may worship God. దేవుని ఆరాధించవచ్చు హృదయములో. When a person remembers the Lord Jesus and his suffering, అదిగో ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు కూడా he may worship God. అలాగు నీవు ఆరాధించవచ్చు. So there are many times, కాబట్టి many అనేక incidents సందర్భాలలో అనేక that can lead సమయాల్లో you to worship. అనేక విధానాలుగా ఆయన ఆరాధించవచ్చు. So worshiping through the breaking of bread or remembrance is one among many ways that you worship God. అనేక విధానాల్లో నీవు ఆరాధిస్తున్న ఆ ఆరాధనలన్నిట్లో ఆదివారమున ప్రత్యేకంగా మనం ఆయన మరణ పునరుత్థానాలను జ్ఞాపకం చేసుకుంటూ రొట్టె విరుస్తూ ఆరాధన చేసేది ఒక ప్రత్యేకమైనది. But this worship through the breaking of bread ఈ ఆరాధన రొట్టె విరుచుట ద్వారా రొట్టె విరుస్తూ ఆరాధిస్తున్నాం. is the highest order of worship that a believer can render to God while he is here on the earth. మనము భౌతికంగా మనము దేవుని స్తుతి చెల్లించి ఆరాధించే అన్ని ఆరాధనలో కూడా ఇది ఎంతో ఉన్నతమైన ఆరాధన. The reason is, ఎందుకు కారణం ఏంటంటే, when you learn about worship, the first time the word worship is used in Genesis chapter 22. ఆరాధన అనే అంశం మనం గమనించినట్లయితే మొట్టమొదట ఈ ఆరాధన అనే ప్రస్తావన ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చూడగలం. Genesis chapter 22 and verse 5. ఆదికాండం 22వ అధ్యాయం 5వ వచనాన్ని మనం గమనించినట్లయితే, Abraham is taking his son Isaac to be offered as a burnt offering on Mount Moriah. దహన బలిగా అర్పించడానికి తన కుమారుడైన ఇస్సాకును తీసుకొని మోరియా పర్వతం మీదకు వెళుతున్న దృశ్యం మనకు తెలుసు. And when he come to the foothill of Moriah, he told the servants, you stay here with the donkey, the boy and I will go worship and we will come back. అదిగో ఆ మోరియా పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు తన పనివారితో అబ్రహాం ఇలా చెప్పాడు, ఈ గాడిదను ఈ పనివారును మీరు ఇక్కడ ఉండండి, నేను వెళ్ళి ఆయన తండ్రిని నేను నా కుమారుడు వెళ్ళి ఆరాధించి వస్తాము. అక్కడ మురొక్కి అనే మాట ఉంది, తెలుగు తర్జుమాలో మురొక్కి వస్తాము అనే మాట. In different languages different words are used. అనేక భాషల్లో అనేక పదాలు ఉదాహరించబడ్డాయి. But if you look into the root language, the Hebrew usage of that, అదిగో ఈ దైవ గ్రంథమైన బైబిల్కు మూల భాష అయిన హీబ్రూ భాషను మనం జ్ఞాపకం చేసినట్లయితే, the first time word worship is used in Genesis 22:5, which Abraham said. కాబట్టి హీబ్రూ భాషలో మొట్టమొదట అబ్రహాము మాత్రమే ఆదికాండం 22వ అధ్యాయం 5వ వచనంలోనే బైబిల్లో మొట్టమొదట ఆరాధన అనే అంశం కనబడుతోంది. And what was the worship that he offered there? అక్కడ ఏ ఆరాధన మనకు కనబడుతుంది? He was going to offer his son. అదిగో తన కుమారుని బలి అర్పించబోతున్నాడు. How did that worship end up there? ఆ ఆరాధన అక్కడ ఎలాగూ ముగించబడింది? A substitute lamb was offered and that lamb was slaughtered. అదిగో తన కుమారుడైన ఇస్సాకుకు బదులుగా మరి యొక్క గొర్రె పిల్ల వధించబడడంతో ముగించబడింది ఆరాధన. And that lamb is representing the Lord Jesus Christ, the Lamb of God. ఆ ఇస్సాకుకు బదులుగా అర్పించబడిన ఆ గొర్రె పిల్ల మన ప్రభువైన యేసుక్రీస్తు అనే గొర్రె పిల్లకు సూచనగా ఉంది. So the first mention worship in the Bible, దైవ గ్రంథమైన బైబిల్లో మొట్టమొదట ఆరాధన అనే అంశం అక్కడ కనబడుతుంది. the presence of a substitute lamb which represents the Lord Jesus Christ, the slain lamb, is ఇస్సాకు there. బదులుగా అర్పించబడబోతున్న ఆ గొర్రె పిల్ల మన ప్రభువైన యేసుక్రీస్తు గొర్రె పిల్లగా వధించబడబోతున్న గొర్రె పిల్లకు సూచనగా ఉంది. The last time worship is used in the book of Revelation. దైవ గ్రంథమైన బైబిల్లో చివరిగా ప్రకటన గ్రంథంలో ఆఖరిలో ఆరాధన అనే అంశం కనబడుతోంది. In Revelation chapter 5 and verse 6 we read about this.
ఆ ప్రకటన గ్రంథం 6వ వచనం 5వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం ఆరాధనను. That is the worship in heaven. అది పరలోకములో ఆరాధించే సన్నివేశం. Now what do we read there? అక్కడ ఏం చదువుతున్నాం? మరియు The one who looks like the lamb that is slain was standing in the middle of them. అదిగో ఒక మోదించబడిన గొర్రె పిల్ల 24 పెద్దల మధ్య నిలబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. That is the last worship in heaven. అదిగో పరలోకములో చివరి ఆరాధన ఇది. So the first worship, the presence of the lamb that is slain is there. అదిగో మొదటి ఆరాధనలో ప్రత్యక్షంగా ఒక గొర్రె పిల్ల కనబడుతుంది. The last worship in heaven, the presence of the lamb that is slain is there. అదిగో చివరి ఆరాధన పరలోకములో కూడా చేరి వచ్చిన వారి మధ్య వధించబడిన గొర్రె పిల్ల కనబడుతుంది. In between these today, the church is worshiping, but we do not have the literal lamb here. కాబట్టి ఆదికాండములో కనబడుతున్న ఈ మొదటి ఆరాధన పరలోకములో జరిగే ఆ చివరి ఆరాధన మధ్య క్రొత్త నిబంధన సంఘములో భౌతికంగా ఉండే గొర్రె పిల్ల మన మధ్య లేదు. So the lamb himself has suggested, this is how you should remember me. కాబట్టి ఆ వధించబడిన గొర్రె పిల్లే మనకు ఆజ్ఞాపించాడు. ఆ గొర్రె పిల్లగా వధించబడిన వాడే మనకు ఆజ్ఞాపించాడు, ఇలాగు చేయండి నన్ను జ్ఞాపకం In the చేసుకోండి. first mention, there was the presence of the lamb. అక్కడ మొట్టమొదటి ఆరాధనలో మనం గమనించినట్లయితే ప్రత్యక్షంగా గొర్రె పిల్ల కనబడుతుంది ఇస్సాకు In బదులుగా. the last mention, there is the presence of the lamb. అక్కడ కూడా గొర్రె పిల్ల కనబడుతుంది చివరి పరలోకములో జరిగే ఆరాధనలో వధించబడిన గొర్రె And పిల్ల. in between that, the New Testament church, ఈ రెండింటి మధ్య క్రొత్త నిబంధన సంఘం ఉంది. the emblems that reminds us of the lamb is given by the lamb himself. కాబట్టి ఆ వధించబడిన గొర్రె పిల్లకు గుర్తుగా ఈ రొట్టె రసపాత్ర ద్వారా ఆరాధించడం అనేది ఆ వధించబడిన గొర్రె పిల్లే మనకు సూచించింది. This is not Paul's suggestion or Peter's ఇది suggestion. కేవలం పౌలు యొక్క అభిప్రాయం లేదా పౌలు సూచన లేదా పేతురు సూచనలు కాదు ఇవి. The lamb himself, Jesus Christ himself said, this is how you should remember me. అదిగో మన కొరకు వధించబడిన ప్రభువైన యేసుక్రీస్తు అనే గొర్రె పిల్లే మనకు సూచించాడు ఆయనే ఈ విధానాన్ని. So though you can worship individually, వ్యక్తిగతంగా నీవు ఆరాధించవచ్చు తప్పులేదు. though you can worship as a family, నీవు కుటుంబంగా ఆరాధించవచ్చు though you తప్పులేదు. can worship as a church, అదిగో సంఘముగా ఆరాధించవచ్చు నీవు. though you can worship with singing and thanksgiving, అదిగో పాటలు పాడడం ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా నీవు ఆరాధించవచ్చు I will తప్పులేదు. tell you, నేను ఒక సత్యాన్ని the చెప్పదలుచుకున్నాను. highest order of worship in the New Testament comes when the children of God on the first day of the week gather around the bread and the cup, which reminds us of the broken body and the shed blood of Jesus Christ, and that is leading them to worship. ఇన్ని రకాల ఆరాధనల మధ్య ఆదివారం అనగా వారములో మొదటి దినాన మనము ప్రభు సన్నిధిలో చేరి వచ్చి ఆయన మన కొరకు విరువబడిన ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేహానికి ఆయన చిందించిన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఆ రొట్టెగల పాత్ర ఆ రసపాత్ర సూచనగా చేసుకొని మనం ఆరాధించేది అన్నిటికంటే ఉన్నతమైన ఆరాధన. The assemblies, the brethren assemblies that we talk about, మనం స్థానిక బ్రదరన్ సంఘాల గురించి మాట్లాడితే we are one group of people left on the face of the earth today who still give priority to remember the Savior on the first day of the week. కేవలం ఈ భూలోకములో ఈ భూమండలం మీద బ్రదరన్ సంఘాలనే ఒకే ఒక సమూహం మాత్రమే నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు కోరుకున్న ఆరాధన చేస్తున్నాం. Many other churches, అనేక ఇతర సంఘాలలో they gather to worship, and when they gather to worship, they remember. అనేక ఇతర సంఘాల్లో వాళ్ళు ఆరాధించడానికి చేరి వచ్చి ఆయన జ్ఞాపకం చేసుకుంటారు. But our assembly pattern, కానీ మన సంఘ సిద్ధాంతం we gather to remember. When we remember, we worship. మనము ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి చేరి వచ్చి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆరాధిస్తాం. That is the major difference of our assemblies. కానీ మన సంఘాలకు ఇతర సంఘాలకు ఉన్న ప్రధానమైన వ్యత్యాసం ఇది. Very clearly the scripture says. దైవ గ్రంథమైన బైబిల్ లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. Acts chapter 2 and verse 42. అపోస్తల కార్యం 2:42. They continued steadfastly in the breaking of bread. అదిగో వారు రొట్టె విరుచుట యందు ఎడతెగక ఉండిరని మనం చూస్తూ ఉన్నాం. There are a lot many things. Let me close here as our time is. చాలా సంగతులు ఉన్నాయి కానీ సమయం లేదు, ముగిస్తున్నాను. But let me tell you here. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పనివ్వండి. The most privileged group of people, our assemblies. మన సంఘాలు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని చేపట్టుకునేవారు మన సంఘాలు. On the first day of the week, when we gather together, అదిగో వారములో మొదటి దినాన మనందరం చేరి వచ్చినప్పుడు we have the freedom to remember the Lord and worship Him through the remembrance. అదిగో ఆ జ్ఞాపకము ద్వారా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రభువుని ఆరాధించబద్దులమై ఉన్నాం. I'm closing my words here. అలాగే నా వర్తమానాన్ని ముగిస్తున్నాను ఇక్కడ. But I just want to leave one word with all my
Dear brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ ఒక్క మాట చెప్పదలుచుకున్నాను చివర్లో. before we close this meeting, ఈ కూడికను ముగించబోయే ముందు, can anyone take a decision in his heart? అదిగో ఎవరైనా మీ హృదయంలో ఒక నిర్ణయం తీసుకుంటే ఈ సమయంలో, Sisters or brothers, సహోదరులు కావచ్చు సహోదరులు I'm కావచ్చు, not asking you to lift your hand. మీ చేతులు ఎత్తమని నేను అడగట్లేదు, I'm not asking you to stand up. మీరు నిలబడి నేను అడగట్లేదు. Just make a decision in your heart. నీ హృదయంలో ఒక నిర్ణయం చేసుకో ఈ సమయంలో. And what is that decision? ఆ నిర్ణయం ఏంటి? Lord, from today onwards, ప్రభువా ఈ దినము నుండి, on a Sunday, the Lord's day, ఆదివారమున ప్రభువు బలలో, unless it is humanly impossible for me, ఒకవేళ భౌతికంగా నాకు చేతగానప్పుడు సరే, I will never miss the gathering of the saints to remember the Lord and break bread. పరిశుద్ధులతో కలిసి ప్రభు బలలో పాలు పొంది ఆయన రొట్టె విరుస్తూ ఆయన ఆరాధించే విషయంలో తప్పిపోకుండా ఉంటానని ఒక నిర్ణయం చేద్దాం. Can anyone take this decision? ఎవరైనా ఈ నిర్ణయం తీసుకుంటే మంచిది. హృదయంలో If you honor God like that, దేవుని అలాగ నీవు గౌరవించేవాడివైతే, గణపరిచేదానవైతే, the Bible says, he who honors me, I will honor him. దైవ గ్రంథమైన బైబిల్ చెప్తుంది, నన్ను ఎవడు గణపరుస్తాడో వాడిని నేను గణపరుస్తానని. If you honor the Lord, నీవు దేవుని గణపరిచేవాడివైతే you will be honored. నీవు గౌరవించబడతావు లేదా గణపరచబడతావు. May his name be glorified. దేవుని నామం మహిమపరచబడును గాక.